పాత చెట్టు కింద చిన్న ఎలుకల ఊరు. చిన్న చిన్న ఇల్లు, దీపాల వెలుగులు. మిలో నడుస్తుంటే చుట్టూ ఉన్న ఎలుకలు నవ్వుతూ, మూడు తోకల ఎలుక చూడు చూడు, ఎంత విచిత్రంగా ఉందేంటి అని వెక్కిరిస్తూ మాట్లాడాయి. మిలో తలదించుకొని మౌనంగా ముందుకు సాగిపోయింది. మిలో గుహలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, బహుశా ఇప్పుడు వారు నవ్వడం ఆపుతారు. ఇప్పుడు రెండు తోకల ఎలుక హహా అని మళ్ళీ నవ్వేసాగాయి. కోపంతో మిలో ఇంకో తోకను కత్తిరిస్తుంది. ఈసారైనా వాళ్ళకి నచ్చినట్టు ఉంటానా అని అనుకుంది. సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. మిలో దగ్గర ఒక్క తోక మాత్రమే మిగిలి ఉంది. ఒక్క తోక ఎలుక హహా అని మళ్ళీ ఆగతాలి చేశాయి. మిలో ఎంత మారినా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు అని మిలో ఒక నీటి చుక్కలో తన ప్రతిబింబం చూసి ఆగిపోతుంది. ఆహా, ఇంత అందగా ఉన్న వీళ్ళు ఇలా అంటున్నారంటే నాలో తప్పును చూసి కాదు, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటున్నా, అందుకే ఇలా అంటున్నారు. ఇక వాళ్ళకి నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు నేను బతుకుతా. మీలో ఆనందంగా పరిగెత్తుతుంది. కథలో నీతి: మనుషుల్లో కూడా మనం ఎలా ఉన్నా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. వాళ్ల మాటలను పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి. ఇంత మంచి కథను ఎవ్వరూ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు.